మొదట రాబిన్ ఉతప్ప యువరాజ్ సింగ్ బీభత్సంగా బ్యాటింగ్ చేసారు. చివర పఠాన్ బ్రదర్స్ ఆ రాచకమే సృష్టించారు. ఇక వీళ్ళ బ్యాటింగ్ కి ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అవును మామ, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ సెమీఫైనల్ మ్యాచ్ లా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ కి చుక్కలు చూపించిండ్రు మన ఇండియా ఛాంపియన్స్ బ్యాటర్స్. ఈ మ్యాచ్ లా మన టీం కి కిర్రాక్ స్టార్ట్ ఇచ్చిండు రాబిన్ ఉతప్ప. జస్ట్ 35 బాళ్లలోనే 4 సిక్స్లు 6 ఫోర్లతోటి 65 రన్లు బాధేసిండు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ సిక్స్ల మోత మోగించిండు. ఆ బ్యాటింగ్ చూస్తుంటే వావ్, వాట్ ఏ హిట్టింగ్. యువి అస్సలు మారలే అనిపించింది మామ. యువి కేవలం 28 బాళ్లలోనే 5 సిక్స్లు 4 ఫోర్లతోటి 59 రన్లు దంచి పడేసిండు. ఆ తర్వాత పఠాన్ బ్రదర్స్ కొట్టిరు మామ. దాన్ని కొట్టుడు అన్నారు, పిచ్చి కొట్టుడు అంటారు. ఎందుకంటే మామ మన స్కోర్ 16 ఓవర్లకి 172 ఉండే. అక్కడికెంచి పఠాన్ బ్రదర్స్ తుక్కు బజాయించారు. వరుసగా 5 సిక్స్లు దంచి పడేసారు. అవును మామ, 17th ఓవర్ చివరి 2 బాల్లని యూసఫ్ పఠాన్ సిక్స్లుగా మలిచితే 18th ఓవర్ ఫస్ట్ 3 బాల్స్ ని హ్యాట్రిక్ సిక్స్లు కొట్టిండు ఇర్ఫాన్ పఠాన్. అదే ఓవర్ చివరి 2 బాల్లను కూడా 4-6 గా మలిచిండు ఇర్ఫాన్. ఇక బ్రెట్ చేసిన నెక్స్ట్ ఓవర్లనైతే యూసఫ్ పఠాన్ 4 ఫోర్లు 1 6 బాధేసిండు. ఇట్లా అరాచకం సృష్టించి మన స్కోర్ బోర్డ్ ని ఏకంగా 254 రన్లకి తీసుకెళ్లిపోయారు. ఇర్ఫాన్ పఠాన్ 19 బాల్లలోనే 5 సిక్స్లు 3 ఫోర్లతోటి 50 రన్లు చేసి అవుట్ అయితే యూసఫ్ పఠాన్ 23 బాల్లలో 4 సిక్స్లు 4 ఫోర్లతోటి 51 రన్లు చేసి నాట్ అవుట్ ఉన్నాడు. ఇక 255 రన్ల భారీ టార్గెట్ ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ కి మన బ్యాటర్ల లెక్కనే బాలర్లు కూడా చుక్కలు చూపించేసిండ్రు. మన బాలర్ల దెబ్బకి ఆసీస్ ఛాంపియన్స్ టీం 20 ఓవర్లలో 168 రన్లే చేయగలిగింది. దీంతో మన టీం 86 రన్ల భారీ తేడాతోటి ఘన విజయం సాధించేసింది. ఇక సూపర్ బ్యాటింగ్ తో అద్దరగొట్టిన యువరాజ్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిండ్రు. ఇక మనం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ ని దక్కించుకోవాలంటే ఫైనల్ మ్యాచ్ లా పాకిస్తాన్ టీం ని ఓడించాలా. మరి ఓడిస్తుందా మన ఇండియా ఛాంపియన్స్ టీం? కామెంట్ చేయరు మామ. మన టీం కి సపోర్ట్ చేసేటోళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.